వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైల్ పాక్షికంగా 31 రైళ్లు రద్దు. సోషల్ మీడియా వారియర్స్ మీద అక్రమ కేసులు మానుకోవాలి ఒమ్మి రఘురామ్. రోడ్డును బాగు చేయండి మహాప్రభు, గుంతల రోడ్డుతో నరకయాతన అనుభవిస్తున్న పాట్నాపూర్ ప్రజలు. మహిళా ప్రయాణికురాలి బ్యాగ్లో నుండి బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికిన ఆర్టీసీ డ్రైవర్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాగునీరు అందియలేక జరిగిన పంట నష్టాలను సందర్శించే భాగంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనగామ జిల్లా దేవరుపల మండలం ధరావత్ తండాకి వచ్చినప్పుడు ఆంగోత్ సత్తమ్మ అనే రైతు 5 బోర్లు వేసి పంట నష్టం పోయి బిడ్డ పెళ్లి పెట్టుకొని అప్పుల పాలు అయ్యామని తన గోడు కేసీఆర్ గారికి వెళ్ళబోసుకోగా, నాడు కేసీఆర్ గారు తన వంతు సహాయం 5 లక్షలు ఇస్తానని మాట ఇవ్వగా, నేడు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సహకారంతో ఆంగోత్ సత్తమ్మకి 5 లక్షల చెక్కును అందజేశారు. ఇచ్చిన ప్రకారం ఈ చెక్కును అందించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల తండా నాయకులు పాల్గొన్నారు. మరి పంటలు వేసుకోవటం జరిగింది, వరి మొత్తం ఎండిపోయింది. గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరుసగా 5-6 నెలలు మరి నీళ్లు రావటం జరిగింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాతనే నీళ్లు బంద్ చేయటం వల్ల పంటలు ఎండిపోయినాయి, ఈ ప్రాంతం అంతా ఎండిపోయినాయి. కానీ ఈమె ఆవేదనతో నా కొడుకుది పెళ్లి పెట్టుకున్నాం, పైసలు వస్తే పెళ్లి చేద్దాం అనేది ఈమె చెప్పడం. కేసీఆర్ గారు మనసున్న మహారాజు కాబట్టి ఎంబడే 5 లక్షలు ఇస్తారని ప్రకటించడం జరిగింది. కానీ ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ గారు కొంత దూరంగా ఉండే, మొన్న కల్చుడుతోటే వారే గుర్తు చేసి 5 లక్షల చెక్కు ఇవ్వటం కూడా జరిగింది. ఇదే కాకుండా 3 లక్షలు ఒక సీను కుటుంబం చనిపోయిన కుటుంబానికి కూడా ఎస్టీ వాళ్లకు ప్రముఖ గుర్తింపు ఇచ్చి వాళ్ళకు కూడా 3 లక్షలు ఇవ్వటం జరిగింది. నేను ఒకటే ప్రభుత్వాన్ని, మీరు ఎలా ఫెయిల్ అయ్యిండ్రు, ఎందుకు ఫెయిల్ అయిందని రివ్యూ చేసుకోండి. ఇవాళ మా నియోజకవర్గంలోనే ఎస్టీలు దెబ్బతింటారు, ఎస్టీ యువకుడు చచ్చిపోయాడు. తొర్రూరులో ఎస్టీ యువకుని అరాచకంగా కొట్టడం కూడా జరిగింది. అంటే మీరు ఎన్నిట ఫెయిల్ అయింది అనేది ఒక్కసారి మీరు రివ్యూ చేసుకోండి. ఇలా రైతుల ఆవేదన వినండి. ఏదో రైతులు చెప్పుకుంటే రైతుల మీద అటాక్ చేసుడు, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడు, బెదిరించుడు ముఖ్యం కాదు. మీ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే మా భూములు మాకు ఉంచాలే, మాకేమవుతుంది, ఫ్యాక్టరీ గ్యాస్ లేదు, ఏ స్కీమ్ లేదు. మహారాష్ట్ర పోయి గొప్పలు చెప్పుకుంటున్నాం. 300 కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్రలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా తెలంగాణ ప్రభుత్వం డబ్బులు. ఇక్కడనో గతి లేక మేం చేస్తున్నాం. ఇక్కడ పెన్షన్లు పెంచలేదు, మహిళలకు ఇచ్చేది పెంచలేదు, కేసీఆర్ కిట్ లేదు, కేసీఆర్ గారు చేసిన పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం లేదు. దయచేసి బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి. మాట్లాడిన వాళ్ళ మీద కేటీఆర్ మీద కేసు పెడతామా, వీళ్ళ మీద కేసు పెడతామా అని బెదిరింపులు బంద్ చేసి మీరు సర్దిద్దుకుని ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ట్రైనీ కలెక్టర్లు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా
మంగళవారం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం సందర్శించారు. 2 బృందాలుగా ఏర్పడి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పనుల తీరుతెన్నేలా పరిశీలించారు. ఓ బృందం జేదేరుపాడు గ్రామాన్ని సందర్శించగా మరో బృందం పోటీలంకలో పర్యటించారు. జిల్లా మండల స్థాయి అధికారులు ఈ బృందంతో ఉండి ఏ పథకాలు ఎలా అమలవుతున్నాయో ప్రత్యక్షంగా చూపించారు. తొలుత జోగేరుపేట పాడు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన అనురాగ్ బాబెల్, ప్రియారాణి ఎస్ బేగం, ఫరత్ కే బృక్షి బృందానికి ఆ గ్రామ సర్పంచ్ యాదవులు సతీష్ చంద్ర, స్టాలిన్, ఉప సర్పంచ్ పాతూరి రాజేష్, ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధికారి తాతారావు, మండల ఏవో ద్వారకాదేవి, జెడ్ఎంపీఎఫ్ సిబ్బంది ముత్యాలు, దుర్గప్రకాష్ ప్రసాద్, రత్నబాబు, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. इस पानी 12 घंटे में इसमें रहना, 12 घंटे में इसमें ऐसा रहना, 12 घंटे में डालना भाई इतना शुद्धि क्या ml सुबह निकल के बाहर निकल के इसमें डालने के सुनो लाइम पर कम होता 12 घंटे बाद में तो इतने शुद्ध डालने के बाद में 1 आवर में शेड में रखना, बाद में डालना। इसमें कीड़ा रहता ना वो मर जाता, बाद में डालने को యాప్ చూపించండి. గాజువాక సీతారాం నగర్లో దారుణం. ఒంటరిగా ఉన్న మా ఇల్లుపై దారికి సిద్ధమవుతున్న దుండుగల మహిళలు. ప్రధానంగా పిల్లల్ని వెతికిపోవడమే వారి లక్ష్యం. తిరగలేని స్థితిలో ఉన్న పరిస్థితి చూసి ఈ రోజు ఉదయం ఇంట్లోకి ప్రవేశించి ఓ మహిళపై 2 మహిళలు హత్యాయత్నం ప్రయత్నం. ఏడాది చిన్నారిని అపహరించేందుకు యత్నం. బాధితురాలు దేవి కేకలు వేయడంతో 2 మహిళలు స్కూటీపై పరార్. ఈ సందర్భంగా మీడియాకు అందించిన వివరాలు. ఇదో కాదు ఎక్కడే వేసేసారు బయట. పేరెంట్ని మర్చిపోయాను. ఈ పెద్దమ్మ గారు నక్కడుపారు. అంటే దేని గురించి వచ్చి ఉంటారండి? పాపకోసమనండి. ఎందుకంటే నన్ను పట్టుకొని పోయడానికి ట్రై చేస్తున్నారు కదా, ఆవిడకేమో సైడ్ చేస్తున్నారు, వెళ్ళి తీసుకో. అప్పుడు నాకు అర్థమైందండి వీళ్ళు అక్కల కోసం దేనికోసం రాలేదు, పాప కోసం వచ్చారు వాళ్ళు. ఎందుకంటే కొత్తగా నేను ఫస్ట్ టైం చూడడం, ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉంటాం కదండి మేము, కానీ ఫస్ట్ టైం చూసాను. వాళ్ళు ఏంటంటే నేను ఇంట్లో పడిపోవడం వల్ల వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు. నేను బయటికి స్టాండ్తో వెళ్ళడం ఇవన్నీ చూడడం వల్ల ఇక్కడే, ఎందుకంటే ముందు రోజే 3 times రావడం వల్ల నెక్స్ట్ డే అటాక్ చేయడానికి బాగుంటుందని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు పక్కాగా. పూలోజీ బాబా దేవాలయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రజాప్రతినిధుల, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో కనీసం రోడ్డు సౌకర్య సైతం సరిగా లేని పాట్నాపూర్ ప్రజలు గుంతలమయమైన రోడ్డుతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామంలో ప్రసిద్ధ పూలోజీ బాబా దేవాలయం ఉండటంతో రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా దేశ విదేశాల నుండి సైతం యాత్రికులు పాట్నాపూర్
రామ్ రామ్. ఫ్రమ్ లక్ష్మణ్ పట్నాపూర్. మా ఊర్లో పులాజీ బాబా దేవస్థానం ఎందరో భక్తులు ప్రజాప్రతినిధులు వస్తూ పోతూ ఉంటారు. కానీ మా ఊర్లో రోడ్డు సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఈ ప్రభుత్వము అయినా మన రోడ్డు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఎమ్మెల్యే ఎంపీలు వస్తూ పోతూ ఉంటారు. కానీ మా రోడ్డు సమస్య ఇంకా తీరలేదు. ఈ ప్రభుత్వము దీనికి పరిష్కరించాలని కోరుతున్నాను. మా గ్రామము పాట్నాపురం ఎంతో ప్రతిష్ట పొందినటువంటి శ్రీ శ్రీ పులాజీ బాబా గారి ఆలయం మా ఊరిలో కలదు. అనేక రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు మా ఊరిలో తరలి వస్తూ ఉంటారు. కానీ మా ఊరిలో రోడ్డు సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంతోమంది అధికారులు వస్తూ పోతూ ఉంటారు. కానీ మా రోడ్డు సమస్యలను ఎవరు పరీక్షించలేదు. ఎప్పుడో 20 సంవత్సరాల కిందట చేసినటువంటి రోడ్లు ఇప్పటిదాకా వేయలేదు. కావున ఇప్పటికైనా మా ఊరు గ్రామ రోడ్ల సమస్యలు తెలుసుకోవాలని, అలాగే రోడ్డు సమస్యలను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పరీక్షించాలని కోరుకుంటున్నాను. బుధవారం చిన్నటేకూరు వద్ద ఉన్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్లో అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డీఈఓ శామ్యూయల్ పాల్ మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని ఆయన అన్నారు. అలాగే ఓడిపోతే కృంగిపోకూడదని, తదుపరి అదే గెలుపుకు రేపే నాంది అవుతుందని అన్నారు. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా బాలబాలికలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫుట్బాల్ క్రీడాకాలలో పాల్గొన్న క్రీడాకారులను కరచనాలంతో అభినందించి ప్రోత్సహించారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కేజీ రెడ్డి మాట్లాడుతూ తాము రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. ఇలాంటి పోటీలు విద్యార్థులకు నిర్వహించడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. Dear children, join your palms together. Where is your spirit? The inauguration ceremony is going to be held. రామయ్య సార్ ఒక్క నిమిషం అలాగే ఉన్నాను. పిల్లలు వాళ్ళకునే ఆత్మస్థైర్యాన్ని బట్టి ఓటమిని ఎలాగ జయించాలనేది గతంలో ఉన్నటువంటి మన మంచి క్రికెటర్స్ కానీ స్పోర్ట్స్ మ్యాన్స్ గురించి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇన్స్పైర్ చేస్తున్నప్పుడు ఓటమిలను కూడా మనం విజయాలుగా మార్చుకోవచ్చు, ఫెయిల్యూర్ని సక్సెస్కి ఎలాగ మార్చుకోవాలనేది గత టెండూల్కర్ లైఫ్ హిస్టరీలో చూశాము. అలాంటి మానసిక స్థైర్యాన్ని ప్రతి ఒక్క పిల్లవాడు ఈ యొక్క స్పోర్ట్స్తో నేర్చుకోగలరు. దాని ద్వారా వారి చదువులో కానీ వారి భవిష్యత్తులో కానీ లైఫ్లో ఆ అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా ఆ లైఫ్ స్టైల్ని ఎట్లా కన్సిస్టెన్సీగా నిలబెట్టుకోవాలనేది కేవలం ఒక స్పోర్ట్స్ ఆడటం ద్వారా వాటిని మాత్రమే
మాత్రమే సంపాదించుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇంటర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జిల్లా స్కూల్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ ఆడటం చాలా ఇంపార్టెంట్ పిల్లలకి, ఎందుకంటే వాళ్ళకి చదువుతో పాటు స్పోర్ట్స్ ఆడితే వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, వాళ్ళకు స్పోర్టివ్నెస్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇది లేకపోతే మొత్తం అన్ని చదువు మీద పడ్డారంటే రేపు పొద్దున వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అందుకని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే స్కూల్ ఈ సంవత్సరంలో ఇక్కడ మార్చడం జరిగిందని చెప్పి తెలుసు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి స్కూల్లో, ఎందుకంటే అన్ని గ్రౌండ్స్ కూడా డెవలప్ చేశాము. ఫుట్బాల్ గ్రౌండ్ అనుకోండి, క్రికెట్ గ్రౌండ్ అనుకోండి, అలాగే టెన్నిస్ కోర్టు, షటిల్ కోర్టు, ఇప్పుడు పైన ఇక్కడ చెస్ పోటీలు కూడా జరుగుతున్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ అకామిడేషన్ ఉంది ఇక్కడ. పిల్లలందరికీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా జిల్లా ప్రజలందరికీ ఇప్పుడే డిఓ గారు చెప్పడం కూడా జరిగింది. స్టేట్ మీట్ కూడా ఒకటి చేద్దామని చెప్పేసి, ఎందుకంటే ఈ ఫెసిలిటీస్ చూసిన తర్వాత వారు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న స్కూల్ ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా కర్నూలులో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో స్టేట్స్ స్పోర్ట్స్ మీట్ కూడా జరుపుతామని చెప్పేసి తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాను. ఈ గేమ్ ఆడడానికి వచ్చిన పిల్లలందరికీ ప్రత్యేక ధన్యవాదములు, ప్రత్యేక అభినందనలు. ప్రతి వారు కూడా ఈ గేమ్ని స్పోర్టివ్గా తీసుకొని గెలిచినా ఓడినా కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన నగరంలోనే కాక జిల్లా స్థాయిలో ఎక్కడ వచ్చినా కూడా అందరి పాఠశాలల క్రీడా పోటీల నుంచి వాళ్ళ లోపల ఒక ఉత్తేజాన్ని నింపి క్రీడల పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీలు 2 రోజుల పాటు జరుగుతాయి, ఈరోజు రేపు. మరి వచ్చే సంవత్సరం ఇంకా ఈ సంవత్సరం కొన్ని క్రీడాంశాలను పెంచి నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మేనేజ్మెంట్ కూడా సిద్ధంగా ఉంది కాబట్టి చాలా సంతోషం. ఈ పోటీల విజయవంతానికి కృషి చేస్తున్న అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జీవీఎంసీ 68వ వార్డులో అధికారుల తీరుపై తెదేపా మహిళా నేత అనంతలక్ష్మి మండిపడ్డారు. వార్డులో జరుగుతున్న ప్రతి కార్యక్రమ సమాచారం వైసీపీ నేతలకే ఇస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు గాజువాక జోనల్ అధికారులకు ఆమె వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తున్నా ఇక్కడ అధికారులు ఇంకా వైసీపీ మత్తులోంచి బయటపడలేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు కూటమి నేతలకు తెలియజేయకపోవడం ముమ్మాటికి తప్పేనని అన్నారు. గత 5 ఏళ్లలో వార్డులో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు ఎంత మేర ఖర్చు చేస్తారన్న దానిపై సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినప్పటికీ జీవీఎంసీ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఇదే విధానం కొనసాగితే అధికారుల తీరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాతారావు, వార్డు నాయకులు పాల్గొన్నారు. వెళ్తున్నప్పుడు అన్ని పార్టీలు మన కూటమి కింద ఉన్నందుకు అన్ని పార్టీలకి సమన్వయం వెళ్ళాలి. నేను వచ్చింది ఏంటంటే నేను అన్నది ఒకటే అనుకున్నాను. ఎవరు తిరిగారో వాళ్ళని అడగాలి. మీరు ఎవరు వెళ్ళారు, ఏంటి, ఎందుకు వెళ్ళారు, వెళ్ళారు అందరూ రావాలి. నేను చెప్తున్నాను మీ ఎదురుగా వైసీపీ మత్తు వదలలేదు ఇంకా అధికారుల యంత్రాంగానికి కానీ అధికారులకు కానీ. ఈరోజు 68వ వార్డునే కాదు, ప్రతి చోట వార్డు టీడీపీ కమిటీని వదిలేసి వైసీపీ నాయకులతో పనిచేస్తున్న అధికారులు, నిన్న వచ్చినటువంటి కమిషనర్ గారు కానీ మొన్న వచ్చినటువంటి ఏఎంహెచ్ఓ కానీ అధికారులందరూ వస్తున్నారు. వైసీపీ నాయకులు వార్డు ఇన్ఛార్జీలు అని చెప్పుకొని వాళ్ళతో తిరిగి పర్యటనలు చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి? ఇంకా మత్తు ఎందుకు వదలలేదు? అలాగే మేము కంప్లైంట్స్ ఇచ్చినా ఏదైనా సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా దానికి ఎటువంటి చర్యలు ఉండట్లేదు. చివరికి ఆర్టీ యాక్ట్ ఇచ్చి మేము 2 నెలలు అవుతుంది. ఏఈకి ఈకి ఆర్టీ యాక్ట్ కూడా ఇచ్చాము లెటర్స్, కానీ దానికి సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? వాళ్ళు వస్తే ఇవ్వద్దు, టీడీపీ నాయకులకి సమాచారం ఇవ్వద్దు అని చెప్పి అధికారులు అంటున్నారంటే ఈవెన్ సచివాలయ ఎంప్లాయీస్ కూడా సీక్రెట్ గా వైసీపీ నాయకులు కూర్చోబెట్టుకొని వార్డు అభివృద్ధి పనులు ఎస్టిమేషన్ వేయడానికి గల కారణం ఏంటి? దీనికి మాకు సమాధానం చెప్పాలి. అలాగే 2014 నుంచి 2019 నుంచి 2014 వరకు 2024 వరకు వార్డులో ఏవైతే పనులు జరిగాయో
ఆ పనులకి ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు అనేది మాకు కావాలి, సమాచారం ఇవ్వండి అంటే అలాగే ఇవ్వకూడదండి. 18 కోట్లతో అభివృద్ధి పనులు చేశారంటే ఆ 18 కోట్లకు తగ్గట్టు ఆ ఊరైనా ఆ గ్రామం అయినా అందంగా తీర్చిదిద్దాలి. కానీ మీరు ఒక్కసారి 68వ వార్డుకి వచ్చి చూస్తే ఆ 18 కోట్ల నిధులు ఎటెళ్ళిపోయాయి. ఆ 68వ వార్డు అధ్యక్షుని తెలుగుదేశం పార్టీలో 83 నుంచి కూడా పనిచేసుకుంటూ వస్తున్నటువంటి సీనియర్ నాయకుని కూడా అయినప్పటికీ కూడా ఆ వార్డులో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకులతో కానీ అక్కడ ఆర్పీలు కూడా వైసీపీ నాయకులతో తిరుగుతున్నారు తప్ప మాకు వార్డు కమిటీగా మాకు ఏ రకమైన సమాచారం ఇవ్వట్లేదు. ఇక్కడ అధికారులు కూడా ఏ రకమైన సమాచారం వార్డులోకి వచ్చి మా పక్కన స్వతంత్ర చూసి వెళ్ళిపోయినా సరే ఆ స్థానిక నాయకులుగా ఉన్నట్టు మాకు ఏ రకమైన సమాచారం ఇవ్వట్లేదు. నేను కమిషనర్ గారు కూడా వచ్చి మా బాధను వెలగెక్కాం. అయినప్పుడు కూడా ఆయన అది ఇది ఏదో అనేసి దాటేశారు తప్ప నిన్న కూడా జరిగింది. నిన్న మరి వైసీపీ ఇన్ఛార్జ్ అనేటువంటి దీంట్లోనే వాళ్ళు పిలుచుకొని కార్యక్రమం చేశారు తప్ప జిల్లా అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలుగా అనంతలక్ష్మి గారు ఉన్నారు. అక్కడ మా వార్డు కమిటీ అంతా ఉన్నాం. మాకు ఎవ్వరికి ఏ రకమైన సమాచారం లేకుండా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఇలాగ ఎంతకాలం అయినా చేసుకుంటూ వెళ్తే మరి మా ప్రభుత్వం దృష్టికి మేము కూడా తీసుకెళ్లి మా కార్యక్రమం మా పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని తేల్చుకునే పరిస్థితి చేయాలనే ఆలోచనలో ఈ రోజు అధికారులకు మెమోరాండం ఇస్తున్నాం. మెమోరాండం ఇచ్చి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ ద్వారా కూడా ఈ విషయాన్ని అధికారులు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట అభివృద్ధి సంక్షేమాలకు వారధిగా రాష్ట్ర బడ్జెట్ ఉందని టీటీడీ బోర్డు మెంబర్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జగ్గంపేటలో విలేకరుల సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు అలాగే అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, మంగ రౌతు రామకృష్ణ, కొత్త కొండబాబు, దాసరి తమ్మన్న దొర, వేమ్లకొండ జోగారావు, గోడె బాల తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్దలు నా తోటి మిత్రులందరికీ బడ్జెట్ శుభాకాంక్ష. నిన్నటి రోజు ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి విధానం కానీ బడ్జెట్ యొక్క కూర్పు కానీ చూసినట్టయితే గతంలో ఇప్పుడు కూడా ఇంత ప్రజలకు అనువైనటువంటి బడ్జెట్, అందుబాటులోకి వచ్చేటటువంటి బడ్జెట్ ఇదే అని మాత్రం సగర్వంగా చెప్పుకోవచ్చు. అన్ని వర్గాలకే కూడా ఒక పక్క పూర్తి స్థాయి సంక్షేమాన్ని అందించడానికి, రెండవ పక్క అభివృద్ధిని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి, మూడవ పక్క ఒక నమ్మకంతో సంపదను సృష్టించుకోవడానికి, అంటే పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ బడ్జెట్ అంత సమర్థవంతంగా రూపొందించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక్కసారి చూసుకున్నట్టయితే మూలధనం 32,000 కోట్ల రూపాయలు. ఈ మూలధనం అన్నది అతి కీలకమైనటువంటిది బడ్జెట్కి వెన్నెముక. ఎందుకంటే
అభివృద్ధిని చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఆ 32 కోట్ల రూపాయలే ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా ఆకర్షిస్తుంది. నా దగ్గర ఈ సంపద ఉన్నది అన్నప్పుడే ఎవరైనా కలిసి వచ్చి దానికి మరింత సహకారాన్ని ఇచ్చి నడిపించేటటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.